హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం, ప్రముఖ హాస్య నటుడు మృతి అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ప్రఖ్యాత తమిళ హాస్య నటుడు బోండా మణి కన్నుమూశారు. ముఖ్యంగా మూత్రపిండాలకు సంబంధించిన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 23న చెన్నైలో కన్నుమూశారు. గత రాత్రి తన నివాసంలో కుప్పకూలిపోయాడు. వెంటనే కురుపేటలోనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినప్పటికీ అతను మరణించినట్లు ప్రకటించారు. దీంతో తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బోండా మణి భౌతిక కాయాన్ని ప్రజలు నివాళులర్పించేందుకు పూజీ చెల్లూరులోనే ఆయన నివాసంలో ఉంచారు. సాయంత్రం 5 గంటలకు క్రోంపేటలోనే శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు భార్య మాలతి, ఒక కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. హాస్య చతురతకు పేరుగాంచిన బోండామణి దాదాపు 3 శతాబ్దాలుగా 270 చిత్రాలలో అనేక హాస్య పాత్రలను పోషించి వెండితెరను అలరించారు. తన సినీ జీవితం పోవున్ను దాస్తో ప్రారంభమైంది. పొన్విలాంగు, పొంగల్, సుందరాన్ ట్రావెల్స్, మరుదా మల్లై, విన్నర్ మరియు వేలాయుధం వంటి ప్రముఖ చిత్రాల్లో నటించాడు.